వెల్కమ్ టు మై ఛానల్. ఇల్లు ఎలా ఉండాలో చూసుకోండి. ఎలాగో ఇల్లు కడతాం, కాస్త వాస్తును చూసి కట్టుకుంటే అంతా బావుంటుంది. ఎలాగో ఉండాలో ఒకసారి చూద్దాం. సింహద్వారం ఎదురుగా మెట్లు మొదలవడమన్నది మంచిది కాదు. తలుపులు కుడివైపుకు తెరుచుకోవాలి. రూమ్ సీలింగ్లో 5 కార్నర్లు ఉండడం ఏమాత్రం మంచిది కాదు. వాయువ్యం గెస్ట్ రూముకి మంచిది. ఈశాన్యంలో మెట్లు ఉండరాదు. 2 ద్వారాలు ఎదురెదురుగా ఉన్నప్పుడు వాటి పౌరలు సరిపోయేటట్లు ఉండవలను. త్రికోణపు లేదా యు ఆకారం గల ఇండ్లు ఏమాత్రం మంచివి కావు. మెట్లు తూర్పు నుండి పడమరకు, ఉత్తరం నుండి దక్షిణమునకు ఎక్కే విధంగా ఉండాలి. మెట్లు బేసి సంఖ్యలో ఉంటే మంచిది. కుడిపాదంతో మెట్లు ఎక్కడం మొదలుపెడితే పై ఫ్లోర్పై కుడిపాదం మోపుతో చేరుతారు. ఆగ్నేయంలో ఎట్టి పరిస్థితులలోనూ బెడ్రూమ్ని ఏర్పాటు చేసుకోరాదు. అలా ఏర్పాటు చేసుకుంటే నిప్పుల మీద పడుకున్నట్లవుతుంది. గుమ్మానికెదురుగా గుమ్మం ఏదా కిటికీ ఏర్పాటు చేసుకోవడం మంచిది. ఇంటికి ఉత్తరం మరియు తూర్పు మూత పడకుండా చూసుకోవడం మంచిది. కిటికీ తలుపులు బయటకు తెరుచుకునే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకోసం మరిన్ని వీడియోస్ చేస్తాను. ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.